జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లేచిపోయొచ్చి ఈ పనికి మాలిన వాడితో మెళ్ళో ఓ తాడు కట్టించుకొని దాన్ని పెళ్లి అంటున్నావు. అసలు దీనికి ఏం విలువుందని ఇంత ఓవర్గా మాట్లాడుతున్నావు? దీన్ని తీసి అవతల పారేస్తే కాని అప్పుడు వీళ్ల మాయలో నుంచి బయటికి రావు. వదలను. జరిగింది అసలు పెళ్లే కాదు అంటుంటే ఈ తాడు నీకు తాళెలా అవుతుంది? వీడు నీకు మొగుడెలా అవుతాడు? వదలండి, వదలండి, వదలండి. నా మాట వినండి. వద్దు తారా, ఆగుతారా? నా మాట విను తారా. మేడమ్మా, నన్నే కొడతావా? కొట్టాలా పొయ్యాలా? అసలు ఆడదానివేనా నువ్వు? తాళి విలువ మొగుడు విలువ నీకేమైనా తెలుస్తోందా? ఛీ! పవిత్రంగా వేద మంత్రాల సాక్షిగా కట్టిన తాళిని తెంచేయటానికి ప్రయత్నిస్తావా? తాళి తెంచడం అంటే ఏంటో తెలుసా? ఫ్యాషన్ కోసం పక్కన పారేయటం అనుకుంటున్నావా? తాళి అర్థం చెప్పినా నీకు అర్థం కాదు. నీలాంటిది నా ఇంట్లో ఉండడం నా ఇంటికి కూడా అశుభమే. ముందెక్కడి నుంచి వెళ్ళావు? వెళ్తా. నా కూతురికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసి నా పరువుతో ఆటలాడుకుందే కాక నా మీద చెయ్యి చేసుకుంటావా? అన్నింటికీ సమాధానం త్వరలోనే చెప్తాను. నా కూతుర్ని నేను ఎలా వెనక్కి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. నేనేంటో చూపిస్తాను. ఏంటో అదా ఇదంతా? ఇలాంటివి చూడటానికైనా నేను బతుకున్నాను. నన్ను క్షమించరా. ఈరోజు హిమ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నేనే. క్షమించు నన్ను. తారని ఇక్కడికి రమ్మనడం తప్పయింది. హిమకేమీ అవ్వదు. ఇక్కడ హిమ సంతోషంగా ఉంటుంది. పదండి. జాగ్రత్త తల్లి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న కూతురి తాళినే తెంచబోయిన కన్న తల్లి విజువల్స్ చూస్తున్నాం. సమాజం ఎటు వెళ్తోంది? అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మనిషి సాధించిందేంటి? ఇదేనా ఎదుగుదల? టెక్నాలజీలో ఎదిగాం, రాకెట్ సైన్స్ లో ఎదిగాం, కానీ ముందుకెళ్తున్నామా లేక వెనక్కి వెళ్తున్నామా? ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురి మెళ్ళలో తాళినే తెంచబోయిన గొప్ప తల్లి విజువల్స్ చూస్తున్నాం. నా మాట విను. బ్రేకింగ్ న్యూస్. కొంతసేపటి క్రితమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కన్న కూతురి మెళ్ళలో తాళినే తెంచబోయిన ఈ మహానుభావురాలు ఎవరో కాదు, మేడ్ ఇన్ హెవెన్ అంటూ ఒక సంస్థను స్థాపించి ఘనంగా డబ్బులు తీసుకొని మహాఘనంగా పెళ్లిళ్ళు చేయిస్తుంది. సమాజంలో తారాస్థాయిలో పేరు ప్రతిష్టలున్న ఈవిడ గారి పేరు తార కావడం విశేషం. ఈవిడ అందరికీ పెళ్లిళ్ళు చేయిస్తుంది. దానికి అనుగుణంగా గొప్పగా ఫీజు తీసుకుంటుంది. ఇంత గొప్ప ఆవిడ తన కూతురి మెళ్ళలో తాళిని ఎందుకు తెంచాలనుకుంటుంది? అసలేం జరిగింది? మేడ్ ఇన్ హెవెన్ అనే సంస్థ స్థాపించి
పెళ్లి కాని యువతులను చేర్చుకొని వాళ్లను అందంగా తీర్చిదిద్ది అందమైన ఫీజులు అందుకుంటూ అందరికీ పెళ్లిళ్లు చేసే తార తన కూతురి తాళిని ఎందుకు తెంచాలనుకుంది? తన కూతురు మెళ్ళో తాళిని తెంచాలని చూస్తున్న ఈవిడ సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారు? తన కూతురికి జరిగింది ప్రేమ వివాహమా? మేడ్ ఇన్ హెవెన్ అంతా పైపై మెరుగులేనా? తన కూతురుకో న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయమా? పెళ్లిని తాళిని గౌరవించలేని ఈవిడ ఇతరులకు పెళ్లిళ్ళేం చేస్తుంది? ఈ వీడియో చూస్తూ సభ్య సమాజం తలదించుకుంటుంది. మేడ్ ఇన్ హెవెన్ అంతా బూటకమేనా? ఇదంతా వ్యాపారమేనా? తారాకి విలువలు తెలీదా? ఇన్నాళ్ళు తార వేసుకున్న ముసుగు తొలగిపోయిందా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. తనన్నది నిజమేనన్నా. ప్రవచనాలు చెప్పకండి. ప్రతి నిమిషాన్ని డబ్బుతో కొలిచేవారికి, ప్రతి అడుగు డబ్బు కోసం వేసేవారికి, ప్రతి మాట డబ్బు కోసం మాట్లాడేవారికి, ప్రతి బంధాన్ని డబ్బుతో ముడిపెట్టేవారికి ప్రవచనాలు చెప్తే అర్థం కావు నాన్నా. బంధాలు, అనుబంధాలు, రిలేషన్స్, ఎమోషన్స్ ఇలాంటివేమీ తెలియని వాళ్ళకి ట్యూషన్స్ చెప్పలేం నాన్నా. అన్ని డీల్స్ బిజినెస్ డీల్స్గా మార్చుకునే వారికి, అన్ని ప్రపోజల్స్ బిజినెస్ ప్రపోజల్స్గా టర్న్ చేసుకునే వారికి ఒక మాట మాట్లాడాలన్నా, చిరునవ్వు నవ్వాలన్నా డబ్బుతో ముడిపెట్టే గొప్ప వాళ్ళకి ప్రవచనాలు చెప్పకూడదు కదా నాన్న. అలాంటి మంచి మాటలు చెప్పి వాళ్ళల్లో మార్పుని ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. అది కాదు రాధా. ఏం మాట్లాడకన్నా నాన్న. సింహం దగ్గరికి వెళ్ళి వెజిటేరియన్ ఆరోగ్యానికి మంచిదని చెప్తే వింటుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.